వెరీ గుడ్ సెషన్ కి మీ అందరికీ స్వాగతం. ఎక్సలెంట్ సెషన్. మనందరికీ బోలెడు మార్కులు తెచ్చే సెషన్ ఇది. 2021 అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ 100 మార్క్స్ గాను మ్యాక్సిమం 14 మార్క్స్, మినిమం 10 మార్క్స్ మనందరికీ స్కోర్ తీసుకొచ్చే టాపిక్ సెట్స్. ఈ సెట్స్ అనే టాపిక్ని మనందరం చక్కగా పూర్తిగా నేర్చుకున్నట్లయితే, ప్రతి బిట్ టు బిట్ నేర్చుకున్నట్లయితే 14 మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతాం. మన విజయ పదంలో సెట్స్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. డెఫినెట్గా మనం సాధిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే వెన్ డయాగ్రమ్స్. వెన్ డయాగ్రమ్ ఎలా గీయాలి, వెన్ చిత్రాన్ని ఎలా గీయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ యూనియన్ బి అనే వెన్ చిత్రాన్ని ఎలా గీయాలి అనేది చెప్తాను. ప్రతిదీ శ్రద్ధగా వినండి. ఓకే, శ్రద్ధగా చూస్తూ ఉండండి. సో ఏ యూనియన్ బి వెన్ చిత్రాన్ని గీయాలి. సో వెన్ చిత్రాన్ని గీసేటప్పుడు, వెన్ డయాగ్రామ్ మనం డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది, మనం గీయాల్సినటువంటిది మ్యూ. మ్యూ అంటే మీ అందరికి తెలిసినదే, యూనివర్సల్ సెట్, విశ్వ సమితి. యూనివర్సల్ సెట్ గీయాలి. ఒక రెక్టాంగిల్ గీసి, ఒక దీర్ఘ చతురస్రాన్ని గీసి, ఒక కార్నర్ లో మనం రైట్ కార్నర్ లో, టాప్ రైట్ కార్నర్ లో, కుడివైపు పై కార్నర్ లో మ్యూ రాస్తే మనకు వచ్చేదాన్ని యూనివర్సల్ సెట్, విశ్వ సమితి అంటాం. ఫస్ట్ మనం గీయాల్సింది, ఏ వెన్ చిత్రం గీయాలన్నా ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే యూనివర్సల్ సెట్ గీయాలి. సో తర్వాత మనం గీయాల్సింది ఏంటి, ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి గీయాలన్నా, ఏ ఇన్స్ట్రక్షన్ బి గీయాలన్నా, ఏ మైనస్ బి గీయాలన్నా, బి మైనస్ ఏ గీయాలన్నా, ఏ వెన్ చిత్రానికైనా సరే కంపల్సరీ ఏంటంటే యూనివర్సల్ సెట్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై మ్యూ. ఆ విశ్వ సమితిని మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏ యూనియన్ బిలో సెట్ ఏ. సో సెట్ ఏ, సెట్ ఏ, సెట్ బి రెండు సెట్లు గీసిన తర్వాత ఏ యూనియన్ బి ఎలా డ్రా చేయాలి. యూనియన్ అంటే అర్థం ఏంటి? యూనియన్ అంటే తెలుగులో సమ్మేళనం, ఇంగ్లీష్లో జాయింట్. జాయింట్ చేయాలి. ఆ రెండు సెట్స్ ని మనం కలుపుకుంటూ పోవాలి. అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ, మూలకాలన్నిటినీ కలుపుకుంటూ రాస్తే వచ్చేదాన్ని ఏ యూనియన్ బి అంటారు. సో యూనియన్ మీన్స్ జాయింట్. సో ఏ యూనియన్ బి. సో రిప్రజెంటేషన్ కూడా మనం చేయాలి. ఏ యూనియన్ బి ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అనేది కూడా మనం చేయాలి. సో ఏ యూనియన్ బి ఎట్లా ఉంటుందో చూడండి. నేను మీకు లైన్స్ తో చూపించాను. ఎస్, లైన్స్ తో చూపించాను. సో అక్కడ ఏ యూనియన్ బి పక్కన బాక్స్ ఇచ్చాను చూసారా మీకు? ఆ బాక్స్ లో కూడా మనం లైన్స్ గీయాలి. లైన్స్ గీస్తేనే, సో ఇక్కడ అలా లైన్స్ మనం గీయాల్సి ఉంటుంది. గీస్తే ఏ యూనియన్ బి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వన్స్ అగైన్ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను నేను. ఏ వెన్ చిత్రం గీయాలన్నా ఫస్ట్ యూనివర్సల్ సెట్ గీయాలి, దాని విశ్వ సమితిని గీయాలి, దాన్ని మ్యూతో సూచించాలి. తర్వాత సెట్ ఏ, తర్వాత సెట్ బి, ఆ రెండింటిని జాయింట్ చేయాలి. అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే, చాలా ముఖ్యమైన పార్ట్ ఇది. ఈ పార్ట్, ఈ రిప్రజెంటేషన్ కూడా మీరు రాయాలి. ఏ యూనియన్ బి అని రాసి పక్కన ఇలాగా మీరు ఏ గీతలు అయితే గీసామో, ఏ లైన్స్ అయితే డ్రా చేసామో అవన్నీ గీసి చూపించాలి. అప్పుడే వెన్ చిత్రం అనేది, వెన్ డయాగ్రమ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఏ యూనియన్ బి వెన్ డయాగ్రమ్ గీయడం కంప్లీట్ గా నేర్చుకున్నాం. ఓకేనా? సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? వెరీ ఫస్ట్ స్టెప్ రెక్టాంగిల్, రెండో స్టెప్ మ్యూ, మూడో స్టెప్ సెట్ ఏ, నాలుగో స్టెప్ సెట్ బి, ఐదో స్టెప్ లైన్స్, ఆరో స్టెప్ ఏ యూనియన్ బి రాసి లైన్స్ గీయడం, రిప్రజెంటేషన్. ఇందులో ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ఈ వెన్ డయాగ్రామ్ కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ఏ యూనియన్ బి మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఏ యూనియన్ బి మీద ఒక ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 7, 9, 10, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 5, 7, 8, 9, 10. ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 7, 9, 10, బి ఈజ్ ఈక్వల్ టు 2, 5, 7, 8, 9, 10 అయినా
ఏ యూనియన్ బి కనుక్కోండి. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? సొల్యూషన్ రాద్దామండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, చూసారా, సెట్ ఏ రాయాలి 1 3 7 9 10, యూనియన్ నెక్స్ట్ యూనియన్ బి అగైన్ బి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ యూనియన్ సెట్ బి. సో యూనియన్ అంటే ఏం చేయాలి? ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్లో రిపీట్ కాకుండా ఒక అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే యూనియన్ అంటే ఇచ్చిన మూలకాలన్నింటినీ ఒక వరుస క్రమంలో రాయాలి, రిపీట్ కాకూడదు. చూడండి, ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 7 8 9 10. ఇక్కడ 7 సెట్ ఏలో ఉంది, సెట్ బిలో ఉంది, కానీ ఒకసారి రాసాం. 9 సెట్ ఏలో ఉంది, సెట్ బిలో ఉంది, వన్ టైమే రాసాం. గుర్తుపెట్టుకోండి, రిపీట్ చేయకూడదు, ఒక సీక్వెన్స్ లో ఒక ఆర్డర్ లో రాయాలి. 1 2 3 5 7 8 9 10. దిస్ ఈస్ ఏ యూనియన్ బి. సో యూనియన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ మూలకాలన్నింటినీ ఒక వరుస క్రమంలో వచ్చిన దాన్ని రిపీట్ చేయకుండా, పునరావృతం కానియకుండా ఆ ఎలిమెంట్స్ అన్ని రాయడాన్ని ఏ యూనియన్ బి అంటారు. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 5 7 8 9 10. ఓకేనా ఫ్రెండ్స్? నా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఏ యూనియన్ బి పై ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు set of 4 5 6, b is equal to set of 7 8, then find a union b and b union a. ఎందుకు ఏ యూనియన్ బి ప్రాబ్లం చేశారు కదా, బి యూనియన్ ఏ కూడా చేస్తే ఆ రెండింటి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా, ఆ రెండింటి మధ్య సంబంధం ఏమైనా ఉందా అని తెలియడం కోసం మీకు ఈ ప్రాబ్లం నేను ఇవ్వడం జరిగింది. సో సొల్యూషన్ వెళ్దాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, అగైన్ ఇందాకట్లాగే చూడండి, సెట్ ఏ యూనియన్ సెట్ బి, సెట్ ఏ యూనియన్ సెట్ బి. యూనియన్ అంటే ఎలా రాయాలి? ఒక అన్నింటినీ రాయాలి, రిపీట్ చేయకుండా అన్ని రాయాలి, ఒక ఆర్డర్లో రాయాలి. చూడండి, 4 5 6 7 8. సో దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. ఓకే, నా బి యూనియన్ ఏ. బి యూనియన్ ఏ అంటే రాయాలి, ఫస్ట్ బి ఉంది కాబట్టి సెట్ బి రాయాలి. ఇక్కడ సెట్ బి మీన్స్ 7 8, సెట్ బి 7 8 యూనియన్ సెట్ ఏ 4 5 6. సో వీటిని కూడా అసెండింగ్ ఆర్డర్లో ఒక వరుస క్రమంలో రిపీట్ కాకుండా రాసుకోవడమే. సో బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7 8. చూడండి, ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ, బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ ప్రాబ్లం నుంచి మీకు అర్థమైంది ఏంటంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్. సో మీరు ఇప్పుడు ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం నేర్చుకున్నారు. ఏ యూనియన్ బి మీద ప్రాబ్లమ్స్ చేయడం నేర్చుకున్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ గీయాలి. సో ఫర్ ఎనీ వెన్ డయాగ్రామ్, ఏ వెన్ చిత్రానికైనా సరే ఫస్ట్ మనం గీయాల్సింది ఏంటి? యూనివర్సల్ సెట్, విశ్వ సమితి, మ్యూ. ఎస్, దిస్ ఈస్ యూనివర్సల్ సెట్, విశ్వ సమితి గీసాం. నెక్స్ట్ తర్వాత సెట్ ఏ గీయాలి, సెట్ బి గీయాలి. సెట్ ఏ, సెట్ బి. సో సెట్ ఏ, సెట్ బి గీసిన తర్వాత ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి. సో దిస్ ఈస్ కామన్ పాయింట్, కామన్ రీజియన్ అన్నమాట. ఇది ఉమ్మడి రీజియన్. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆ పార్ట్ ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఇక్కడ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఏ ఇంటర్సెక్షన్ బిని ఇక్కడ రిప్రజెంటేషన్ రాయాలి. ఇది కంపల్సరీగా చేయాల్సినటువంటిది. సో ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్ గీయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా రెక్టాంగిల్ అండ్ మ్యూ. విశ్వ సమితిని గీయాలి, తర్వాత సెట్ ఏ గీయాలి, సెట్ బి గీయాలి, తర్వాత ఇంటర్సెక్షన్ పార్ట్ గీయాలి, ఆ తర్వాత రిప్రజెంటేషన్ పార్ట్ గీయాలి.
ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏబి లా ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ చిత్రం అన్నమాట మనం డ్రా చేసాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం, సమస్యలు ఏమైనా ఉన్నాయి ప్రూవ్ చేద్దాం. సో ఇఫ్ A is equal to set of 1, 2, 3, 4, B is equal to set of 3, 4, 5, 6, then find A union B and A intersection B. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఇంగ్లీష్లో ఎందుకు ఇవ్వలేదు, తెలుగులో ప్రత్యేకించి ఎందుకు ఇవ్వలేదంటే సమితులకు సంబంధించి ఈజీగానే అర్థమవుతున్నటువంటి అంశం అది. అందుకనే నేను మీకు చెప్తున్నా, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతూనే ఉంటుంది. A is equal to 1, 2, 3, 4 మరియు B is equal to 3, 4, 5, 6 అయినప్పుడు ఏ యూనియన్ బి మరియు ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ యూనియన్ బి ప్రాబ్లం చేసేసాం కదా ఆల్రెడీ, ఏ ఇంటర్సెక్షన్ బి కదా. బట్ మరలా ఏ యూనియన్ బి ఎందుకంటే మీకు ఒక్కసారి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఒకేసారి చేసినప్పుడు క్లారిఫికేషన్ తెలుస్తుంది. చూడండి, సెట్ ఏ యూనియన్ బి, సెట్ ఏ యూనియన్ సెట్ బి, ఏ యూనియన్ బి. సో యూనియన్ ఎలా రాయాలో మీకు తెలుసు. యూనియన్ మీన్స్ రిపీట్ కాకుండా ప్రతి ఎలిమెంట్, రెండింటిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ రాయాలి. సెట్ 1, 2, 3, 4, 5, 6 యూనియన్. ఓకే, నౌ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఛేదనము, సమితుల ఛేదనం అంటారు దీన్ని. ఉమ్మడి జాయింట్ గా ఉన్నవి ఉన్నాయి. సో ఇందులో కామన్ పాయింట్ ఏముంది చూడండి, 3 ఉంది, 4 ఉంది, కామన్ గా ఉన్నటువంటిది. సో అదే ఇంటర్సెక్షన్ అవుతుంది. యూనియన్ అంటే అన్నీ రాయాలి, ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలు మాత్రమే రాయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3, 4. ఇది డిఫరెన్స్ ఏ యూనియన్ బికి, ఏ ఇంటర్సెక్షన్ బికి. సో ఆ డిఫరెన్స్ తెలియచేయడం కోసమని యూనియన్ ఇంటర్సెక్షన్ ఒకే ప్రాబ్లంలో నేను మీకు చేయడం జరిగింది. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి మీద బ్యూటిఫుల్ సమ్, చాలా బ్యూటిఫుల్ సమ్ ఇది. అలాగే మొన్న మోడల్ పేపర్లో యూనియన్ ఇంటర్సెక్షన్ల మీద ఈ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 to 4 దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ పై, ఏ ఇంటర్సెక్షన్ ఏ అండ్ ఏ యూనియన్ పై. కామెంట్, ఏ ఇస్ ఈక్వల్ టు 0 to 4 అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ పై, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ పై కనుగొని వ్యాఖ్యానించండి. అంటే నీవేమైనా గ్రహించావా, డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్, అబ్జర్వ్ చేసిన దాన్ని కామెంట్ చేయి, వ్యాఖ్యానించు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది సొల్యూషన్ చూద్దామండి. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ పై. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక్కసారి చూద్దామా. ఏ 0 to 4 intersection pi means null set. Pi means null set. Null set means there is no element. ఏ మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాం. ఏ మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి, దాన్నే నల్ సెట్ అంటాం. సో 0 to 4 ఇంటర్సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనమాట. ఇది ఏంటి, ఈ రెండింటిలో ఉమ్మడిగా ఏమున్నాయి, 0 రెండిట్లో ఉందా, లేదు 2 రెండిట్లో ఉందా, లేదు 4 రెండిట్లో ఉందా, ఏమీ లేదు. బట్ రెండింటిలో ఉమ్మడిగా ఏమైనా ఉందా, నల్ సెట్ ఉంది. అదేంటి నల్ సెట్ ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అంటే, నల్ సెట్ శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. సో 0 to 4 లో కూడా నల్ సెట్ ఉంటుంది. దట్ మీన్స్ ఏ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 to 4 అండ్ సమ్ స్పేస్. దట్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ నల్ సెట్. ప్రతి దాంట్లో నల్ సెట్ ఉంటుంది, ప్రతి సమితిలో నల్ సెట్. విశ్వ సమితి శూన్య సమితి ఉంటుంది, ప్రతి సమితిలో శూన్య సమితి భాగమై ఉంటుంది. సో శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. అందువల్ల ఇందులో నల్ సెట్ ఉంది, శూన్య సమితి ఉంది, ఇందులో నల్ సెట్ ఉంది. రెండింటిలోనూ శూన్య సమితి ఉంటుంది. లేదా ఇంకో విధంగా చెప్పొచ్చు, రెండింటిలో ఉమ్మడిగా ఏమీ లేవు అన్నప్పుడు మనం ఎలా చూపిస్తాం. రెండింటిలో ఉమ్మడిగా ఏమీ లేనప్పుడు ఏం చేయాలి, ఖాళీ బ్రాకెట్. సో దట్ ఈస్ నల్ సెట్. చూసారా, ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై. ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు చాలా మంది తప్పు చేస్తుంటారు. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పై అంటారు. సెట్ ఆఫ్ పై అనకూడదు ఎప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి. సెట్
నల్ సెట్ ఖాళీగానే ఉండాలి. నువ్వు పై రాస్తే పై విడిగా రాయాలి, అంతేగాని పైన తీసుకొచ్చి బ్రాకెట్స్ లో పెట్టకూడదు, విత్ ఇన్ బ్రాకెట్స్ లో పై రాయకూడదు. రాస్తే ఇది నల్ సెట్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో ఏ సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితిది. ఇందులో ఒక మూలకం ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ పై. పై అనే ఎలిమెంట్ ఉన్నటువంటి సింగిల్టన్ సెట్ అది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎట్లా రాయాలి, చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అందువల్ల ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అనడానికి రీజన్ ఏ ఇంటర్సెక్షన్ పై. వన్స్ అగైన్ ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ పై. ఈజ్ దేర్ ఎనీ కామన్ ఎలిమెంట్? నో, కామన్ ఎలిమెంట్ ఏది లేదు కాబట్టి నల్ సెట్ రాసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు పై. ఏ ఇంటర్సెక్షన్ ఏ 0 to 4 ఇంటర్సెక్షన్ అగైన్ 0 to 4. రెండింటిలో బోత్ కామన్ గా ఉన్నటువంటి ఏంటి, రెండింటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఏంటి? రెండింటిలో ఉమ్మడిగా 0 to 4 ఉంది. చూడండి, 0 ఉంది, ఎస్ 0 ఉంది, 2 2 4 4 ఉమ్మడిగా అన్ని ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 to 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఏ యూనియన్ పై. ఏ యూనియన్ పై. ఏ యూనియన్ పై అంటే ఏంటి? సో ఏ 0 to 4 యూనియన్ యూనియన్ అండ్ పై. పై ఈజ్ నల్ సెట్. యూనియన్ అంటే కలిపి రాయాలి కదా, కలిపి రాసేటప్పుడు ఎలా రాయాలి? 0 రాయాలి, 2 రాయాలి, 4 రాయాలి, నల్ సెట్ కూడా రాయాలా అంటే ఖాళీ కూడా వదలాలా. 0 to 4 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ నల్ సెట్ రాయలేదేంటి ఖాళీ అంటే? ప్రతి సెట్ లో ప్రతి సమితిలో శూన్య సమితి భాగమై ఉంటుంది, స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లా. ఇక్కడ స్పేస్ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ నల్ సెట్ అనేది ఉంటుంది, శూన్య సమితి అనేది ఉంటుంది. సో ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇంకొకటి ప్రాబ్లం లో మనకి అబ్జర్వ్ చేశారా, కామెంట్. కామెంట్ ఈ ప్రాబ్లం అంతా చేసి నువ్వు కామెంట్ చేయకపోతే మార్కులు ఫుల్ గా రావు. సో ఫుల్ స్కోర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కామెంట్ ఆన్ ది ఇంటర్ప్రిటేషన్. నువ్వు ప్రాబ్లం చేసావు, ప్రాబ్లమ్స్ ఏ ఇంటర్సెక్షన్ పై కనుక్కున్నావు, ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కున్నావు, ఏ యూనియన్ పై కనుక్కున్నావు. ఈ మూడింటిని ఏం అబ్జర్వ్ చేసావు, అబ్జర్వ్ చేసిన దాని మీద నువ్వు కామెంట్ చేయాలి, వ్యాఖ్యానించాలి. చూడండి, వ్యాఖ్యానం అంటే ఏం లేదు, నువ్వేం కనుక్కున్నావో అది రాసేయడమే. ఏం ఫైండ్ అవుట్ చేసావు, ఏమైతే నువ్వు తెలుసుకున్నావో అది రాసేయడమే. చూడండి, కామెంట్ ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై. సో ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. A intersection A, this is second. A union pi is equal to A, this is third one. So that is the comment. So most important question ఇది మనకి టెక్స్ట్ బుక్ లో అయితే A intersection pi, A intersection A ఈ రెండే ఉన్నాయి. బట్ ఇది కాస్త యాడ్ చేయడం జరిగింది మొన్న మనకి ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో. ఈ క్వశ్చన్ ని 8 మార్క్స్ క్వశ్చన్ గా అడగడం జరిగింది, అందుకని దాన్ని కూడా మీకు యాడ్ చేసి ఈ ప్రాబ్లం నేను మీకు చెప్పడం జరిగింది. సో ఈ ప్రాబ్లమ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓన్గా ట్రై చేయండి, ట్రై చేస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ వన్. మీ మీ బ్రెయిన్కి మంచి హ్యాపీనెస్ ఇస్తుంది, ఓకేనా. సో యూనియన్ మీద ఇంటర్సెక్షన్ మీద ప్రాబ్లమ్స్ చేసాం, అలాగే యూనియన్ ఇంటర్సెక్షన్ మీద ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేద్దాం. ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ వన్, సెట్ బిల్డర్ ఫామ్ అంటారు, సమితి నిర్మాణ రూపము. A is equal to set of x such that x is a prime number less than 20. B is equal to x such that x is an odd number less than 20. Then find A union B, A intersection B. తెలియని విద్యార్థులకి కాస్త కోఆపరేట్ చేయండి, మీరు రాసేసుకోవచ్చు. X such that x is a prime number. Prime number means x such that x is a prime number. This is prime number. Prime number means ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నెంబర్ మీన్స్ ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య 20 లోపు ప్రధాన సంఖ్యలు కావాలి, 20 లోపు ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ హియర్ ఆడ్ నెంబర్. ఆడ్ మీన్స్ బేసి సంఖ్య. 20 లోపు బేసి సంఖ్యలు. ఆ రెండింటికి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి.
ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాస్త ఆ, ఇబ్బంది పడుతుంటారు చేయడానికి. వాస్తవానికి ఇది ఇబ్బంది ఏం కాదు, ఇది సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపం. మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కట్టాలి అంటే దాన్ని మనం జాబితా రూపంలోకి మార్చుకోవాలి, రోస్టర్ రూపంలోకి మార్చుకోవాలి. ఎలా మారుస్తున్నాం చూడండి, చాలా ఈజీ, కష్టం మాత్రం కాదు. నెక్స్ట్ సెషన్ జరగబోయేది ఏంటంటే రోస్టర్ ఫామే. రోస్టర్ ఫామ్ నుంచి అంటే సెట్ బిల్డర్ ఫామ్ నుంచి జాబితా రూపం, అంటే నిర్మాణ రూపం నుంచి జాబితా రూపంలోకి ఎలా మార్చాలి అన్న దాని మీద నెక్స్ట్ వీడియో సెక్షన్ ఉంటుంది. అది అస్సలు మిస్ అవ్వకండి. అది బాగా చేయడం వల్ల 8 మార్క్స్ క్వశ్చన్ ఏది ఇచ్చినా 8 మార్క్ క్వశ్చన్ సాధ్యమైనంత టెక్స్ట్ బుక్ లో అది రాదనే అనుకుంటున్నాం. అలాంటి ఇన్నోవేటివ్ గా రానిది వస్తే ఒకవేళ దాన్ని కూడా మీరు చేయగలిగేలాగా రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నౌ ప్రధాన సంఖ్యలు 20 లోపు ప్రధాన సంఖ్యలు, 20 లోపు బేస్ సంఖ్యలు. ఓకేనా? చూద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 20. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దీన్ని రోస్టర్ ఫామ్ లోకి మార్చుకున్నాం మనం. జాబితా రూపం చూడండి, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 19, 13, 17, 19. ఇక్కడ మీరు పొరపాటున 9 రాసేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేయండి. 9 రాయకండి, 9 ఈస్ రాంగ్ వన్, పొరపాటున. ఏమండి? అలాగే 1 రాస్తుంటారు చాలా మంది, ప్రైమ్ నెంబర్ అనగానే ఇక్కడ ముందు 1 రాస్తుంటారు, 1 కూడా రాయొద్దు. అందుకనే దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే తప్పులు చేసే అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. సో స్టార్ట్స్ విత్ 2తో స్టార్ట్ చేయాలి. 2, 3, 5, 7 అండ్ డోంట్ రైట్ 9, 11, 13 అండ్ 15 రాయొద్దు, 17, 19. వీటిని ప్రధాన సంఖ్యలు, 20 వరకు ప్రధాన సంఖ్యలు. మీరు 30 వరకు ప్రధాన సంఖ్యలు బాగా నేర్చుకోండి, చాలు. 20 వరకు ప్రధాన సంఖ్యలు చాలు. మనకి సెట్స్ లో ప్రధాన సంఖ్యల మీద ఏ సమస్య ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో రెండవది, బి ఎక్స్ ఎక్స్ ఈజ్ యాన్ ఆడ్ నెంబర్ లెస్ దాన్ 20. 20 లోపు 20 నెంబర్స్ లోపు ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు. సో బేస్ సంఖ్యలు అంటే అసలు మనకి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. సో చాలా ఈజీ ఇది. ఇందులో మీరు తప్పు చేయరు. ఇక్కడే ఒక 1 రాసే అవకాశం ఉంది ఏలో, తప్ప లేదు. నెక్స్ట్ ఏ యూనియన్ బికి వెళ్ళిపోదాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెట్ ఏ 2, 3, 5, 7, 11, 13, 17, 19 యూనియన్ సెట్ బి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. యూనియన్ అంటే మీకు తెలుసున్నదే, ఏం చేయాలి? అరేంజ్ ఆల్ ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్ ని రాయాలి, రిపీట్ కాకుండా. సో చూడండి, ఇందులో 1 ఉంది, 2, 3, 5, 7, 9, 11, 13 అండ్ ఇయర్ 15, 17, 19. వాటన్నిటిని ఒక వరుస క్రమంలో రాసుకోవాలి. 1, 2, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. సో ఇది ఏ యూనియన్ బి. వేరాస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండింటి యొక్క ఉమ్మడి మూలకాలు, జాయింట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19. సో కామన్ ఏమున్నాయి చూద్దాం. 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, 13 ఉంది, 17 ఉంది, 19 ఉంది. సో 1 లేదు, 2 లేదు, 9 లేదు. సో ఏం కామన్గా ఉన్నాయో అవే రాద్దాం అండి. సో 3, 5, 7, 11, 13, 17, 19. సో ఈ ప్రాబ్లం చాలా ఈజీ. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయడం. కానీ పైన ఇచ్చినటువంటి సమితి నిర్మాణ రూపాన్ని జాబితా రూపంలో రాయడం తప్పు రాస్తే లెక్క తప్పు చేస్తాం. అర్థమైందా అండి? మై డియర్ స్టూడెంట్స్, సెట్ బిల్డర్ ఫామ్ ని రోస్టర్ ఫామ్ లోకి రాసేటప్పుడు తప్పు చేసావా, ప్రాబ్లం తప్పేస్తుంది. కానీ నువ్వు సమితి నిర్మాణ రూపం నుంచి జాబితా రూపం కరెక్ట్ గా రాయగలిగితే ఈ ప్రాబ్లం చాలా చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా ధైర్యంగా చేయండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ధైర్యంగా చేయొచ్చు. నెక్స్ట్ మరో వెన్ డయాగ్రామ్, ఏ మైనస్ బి. వన్స్ అగైన్, ఏ వెన్ డయాగ్రామ్ గీయాలన్నా, ఏ వెన్ చిత్రం గీయాలన్నా మనం తప్పనిసరిగా గీయాల్సినటువంటి ఫస్ట్ సెట్ ఏంటండి? యూనివర్సల్ సెట్.
దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. విశ్వ సమితి మ్యూని గీయాలి. ఏ మైనస్ బి, ఏలోంచి బి రిమూవ్ చేయాలి. ముందు ఏ సెట్ ఏ రాసాం, దిస్ ఇస్ సెట్ బి, సెట్ ఏ సెట్ బి. అండ్ రిప్రజెంటేషన్ చూడండి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు రెడ్, అంటే రెడ్ లో ఉన్న పార్ట్ మాత్రమే. హియర్ అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ కూడా ఏ, కానీ ఈ పార్ట్ అంతా బి అంతా రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేయగా మిగిలిన ఈ పార్ట్ మాత్రమే ఏ మైనస్ బి అవుతుంది. ఓన్లీ రెడ్ లో రిప్రజెంటేషన్ చేసినటువంటి పార్ట్ మాత్రమే ఏ మైనస్ బి, అంటే బి అంతా తీసేయాలి. బి అంతా తీసేయగా ఏ పార్ట్ లో సెట్ ఏలో ఏ భాగం అయితే మిగిలిందో దట్ ఈస్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అండ్ దగ్గర గీయాలి అంటే వన్స్ అగైన్ రెక్టాంగిల్ మ్యూ సెట్ ఏ సెట్ బి అండ్ ఒక కలర్, ఎనీ కలర్ అనే స్ట్రైప్స్, ఓ రంగు కానీ గీతలు కానీ గీసుకొని ఇక్కడ ఏ మైనస్ బి రిప్రజెంటేషన్ అండ్ దిస్ రిప్రజెంటేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఏ మైనస్ బి, ఓకేనమ్మా. సో ఏ మైనస్ బి, ఇంకే మాత్రం డౌట్ ఉన్నా వన్స్ అగైన్ మళ్ళీ మీకు బి మైనస్ ఏ క్లారిఫికేషన్ వస్తుంది. బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్ గీద్దాం. బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్ గీయాలన్నా యూనివర్సల్ సెట్ విశ్వ సమితి దట్ ఈస్ మ్యూ, మ్యూ గీసాం. తర్వాత సెట్ ఏ సెట్ బి. ఇప్పుడు బి సెట్ లోంచి ఏ సెట్ అంతా తీసేయాలి. చూడండి ఓవర్లాపింగ్ కూడా బిలోంచి ఏ అంతా తీసేస్తున్నాం. ఈ ఆరెంజ్ అంతా తీసేయగా మిగిలిన ఈ పార్ట్ ఉంది చూసారా, జస్ట్ ఈ పార్ట్ మాత్రమే, ఆ గ్రీన్ పార్ట్ మాత్రమే బి మైనస్ ఏ అవుతుంది. గ్రీన్ పార్ట్ మాత్రమే. అండ్ దిస్ గ్రీన్ పార్ట్ బి మైనస్ ఏ, దిస్ ఈస్ బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ వెన్ డయాగ్రామ్ గీయాలి అంటే డెఫినెట్ గా నువ్వు ఫాలో అవ్వాల్సినటువంటి ఫస్ట్ విశ్వ సమితి యూనివర్సల్ సెట్ మ్యూ, సెట్ ఏ సెట్ బి అండ్ దిస్ స్ట్రైప్స్ అండ్ బి మైనస్ ఏ రిప్రజెంటేషన్. ఇవన్నీ స్టెప్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి కలర్స్ రిప్రజెంటేషన్, కలర్ఫుల్ గా నువ్వు కూడా ఎగ్జామ్ లో రిప్రజెంటేషన్ చేయొచ్చు. బ్లాక్ అండ్ వైటే కాదు, స్కెచ్ యూజ్ చేయకుండా కలర్ పెన్సిల్ తోటి నువ్వు హ్యాపీగా రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకేనా. ఏ మైనస్ బి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. If R is equal to set of 2, 4, 6, 8, 10, 12 and S is equal to set of 3, 4, 5, 6, 7, 8, 9, 6, 7, 8, 10, find R minus S. Difference of sets. A minus B అనేది difference of sets. Difference of sets మీద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను చాలా లిమిట్ గా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. నేను మీరు టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ చేయాలి, ఓన్ గా కూడా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ రాసుకొని చేసుకోవాలి. ఇక్కడ సెట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఏ కదా ఉంటుంటాయి, ఎంఎన్ ఉంటుంటాయి. సో ఆర్ ఏంటంటే ఏం లేదు, నా పేరు రవిశంకర్, ఆర్ ఎస్ అని సెట్ నేను తయారు చేసుకున్నాను. నువ్వు కూడా అలా తయారు చేసుకో, నీ పేరుతో వచ్చేటట్టు సెట్స్ తయారు చేసుకుని వాటికి పేర్లు పెట్టుకో. సో అలా పెట్టుకోవడం సరదాగా నువ్వు ప్రాబ్లం తయారు చేసుకున్నప్పుడల్లా, ఓకేనా. సో సెట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, 12. సెట్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 3, 4, 5, 6, 7, 8, 9, 6, 7, 8, 10. ఫైండ్ ఆర్ మైనస్ ఎస్. సొల్యూషన్ చూడండి, ఆర్ మైనస్ ఎస్ 2, 4, 6, 8. సో సెట్ ఆర్ రాసాం మైనస్ సెట్ ఎస్ రాసాం. సో రిమూవ్ ఎస్ అని తీసేయాలి. అంటే ఎస్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఏలో ఉంటే తీసేయాలి. 3 ఉందా, నో. 4 ఉందా, ఎస్ 4 ఉంది. 5 ఉందా, లేదు. 6 ఉందా, ఎస్ 6 ఉంది. 7 ఉందా, లేదు. 8 ఉందా, ఎస్ 8 ఉంది, తీసి. 10 ఉందా, ఎస్ 10 ఉంది, ఎస్. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 మూలకాలు ఉన్నాయి. 4 మూలకాలు తీసేసి ఇంకేం మిగిలి ఉన్నాయి, 2, 12. ఆ రెండే ఆర్ మైనస్ ఎస్ అవుతుంది. ఈ ఆర్ లో ఏమైతే మిగిలి ఉన్నాయో అదే ఆర్ మైనస్ ఎస్. 2 and 12. 2 and 12. సో వన్స్ అగైన్ గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎస్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆర్ లో ఉంటే కొట్టేసుకొని ఏం మిగిలి ఉన్నాయో అదే రాయాలి. ఇందులో రాయకూడదు, మనం గుర్తుపెట్టుకోండి. అవి మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ 2 sets. ఓకేనమ్మా, డిఫరెన్స్ ఆఫ్ 2 sets. R minus is equal to, therefore R minus S is equal to set of 2 and 12.
ఏ మైనస్ బి మీద అగైన్ ఇంకో ప్రాబ్లం, ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడిఈ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏఈఐఓయు, దెన్ షో దట్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు చేశారు, అంటే అంకెలు ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి చేశారు. ఇక్కడ మనం అక్షరాలు ఇచ్చినప్పుడు ఇది ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి అలా చేయాలి. ఇంకొకటి, ఏ మైనస్ బి బి మైనస్ ఏ రెండు ఈక్వల్ అవుతాయా లేదా అనేది కూడా చేయాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. వేరాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ కాదు, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అని చూపించున్నాడు. ఎస్, ట్రై చేద్దాం మనం. సొల్యూషన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసిడిఈ మైనస్ ఏఈఐఓయు. సో ఏఈఐఓయులోంచి ఏబిసిడిఈలో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఈజ్ దేర్, ఈ ఈజ్ దేర్, ఐ నో, యు ఓ లేదు, యు లేదు. సో రిమైనింగ్ ఏమున్నాయి, బిసిడి, దట్ ఈస్ ఏ మైనస్ బి, దట్ ఈస్ ఏ మైనస్ బి. వన్స్ అగైన్ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అన్నప్పుడు ఫస్ట్ సెట్ బి రాయాలి. సెట్ బి ఏఈఐఓయు మైనస్ ఏబిసిడిఈ. ఫస్ట్ ఏ, హియర్ ఏ, ఫ్రమ్ ఏలో ఏ, ఎస్, ఏ ఈజ్ దేర్, బి నో, సి నో, డి నో, ఈ ఎస్, ఈ ఉంది, రిమూవ్, తీసి తొలగిద్దాం. తొలగించగా ఏం మిగిలాయి, ఐఓయు మిగిలింది, ఐఓయు. సో దట్ ఈస్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఓయు. సో అబ్జర్వ్ చేయండి, ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఈక్వల్ అయ్యాయా, కాలేదు. సో ఏ మైనస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, రెండు ఈక్వల్ కాదు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్స్ లో తరచుగా వస్తుంటే గుర్తుపెట్టుకోండి, మనం చేసిన ప్రాబ్లమే చేయాలి వస్తుందని కాదు, ఏ ప్రాబ్లం అయినా మనం చేయగలగాలి. ఓకేనా, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ మైనస్ బి చాలా చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ ఏ మైనస్ బి చెప్తున్నా చూడండి. ఏఈఐఓయులో ఏ, ఎస్, ఏ ఉంది, రిమూవ్ ఏ, ఈ ఉందా, ఈ ఉంది, రిమూవ్, ఐ నో, ఓ నో, యు నో. ఇక్కడ ఏ రిమైనింగ్ ఉన్నాయో అవే రాయాలి. ఎందుకంటే ఏ మైనస్ బి బి మైనస్ ఏ ప్రాబ్లమ్స్ టాపర్స్ కూడా పొరపాట్లు చేస్తుంటారు ఎక్కువగా. ఆ పొరపాట్లు మనం రిపీట్ కానియకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మీద ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్, ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ వన్. దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్ మ్యూ, విశ్వ సమితి, సెట్ ఏ, సెట్ బి. సో ఈ పార్ట్ దిస్ ఈజ్ ఏ మైనస్ బి, అంటే బి పార్ట్ తీసేగా ఉన్న రిమైనింగ్ పార్ట్. అలాగే ఈ పార్ట్ చూడండి, దిస్ పార్ట్ ఈజ్ బి మైనస్ ఏ, బిలోంచి ఏ తీసేసాం అనమాట, బి తీసేసాం. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి యూనియన్ చేయాలి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అంటే ఏ మైనస్ బిని బి మైనస్ ఏని యూనియన్ చేయాలి. యూనియన్ చేసేటప్పుడు మధ్యలో ఉన్న ఇంటర్సెక్షన్ జోలికి వెళ్ళకూడదు. ఓకే, ఎలా చేస్తాము, ఎస్, సారీ గ్రీన్ మీదకి వెళ్ళకూడదు, మీరు నాకన్నా బాగా డ్రా చేయగలరు. ఓకే, అలాగే యూనియన్ రాయాలి. యూనియన్ ఇక్కడ ఏ డెల్టా బి అని రాయాలి, దట్ ఈస్ ఏ డెల్టా బి. ఏ డెల్టా బి అని చెప్పి ఇక్కడ ఆరెంజ్ కలర్ రావాల్సింది, సో చిన్న మిస్టేక్ అది. సో ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది ఒకటి ఫాలో అవుతుంది. నెక్స్ట్, ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి. చాలా ఇంట్రెస్టింగ్ వన్, కన్ఫ్యూజింగ్ వన్. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం, టాపర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి, దాని వెన్ డయాగ్రమ్ గీయాలి. ఏ వెన్ డయాగ్రమ్ గీయాలన్నా ముందుగా మనం గీయాల్సింది ఏంటంటే యూనివర్సల్ సెట్ మ్యూ.
సో ఫస్ట్ బి రాసాం, ఏ రాసాం. ఏంటి ఫస్ట్ బి రాసాం చూడండి. ఏ ఈజ్ ద సబ్సెట్. సబ్సెట్ మీన్స్ ఏ ఈజ్ ద సబ్సెట్, ఉపసమితి. ఏ ఉపసమితి. దట్ మీన్స్ బిలో ఒక భాగం. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బి. బిలో ఒక భాగం కాబట్టి ముందు మనం ఏం చేసాం, బి రాసి ఆ తర్వాత బిలోన ఏ రాసాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే బి రాసి అందులో ఏ రాయాలి. ఓకేనా. సో ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. వెన్ డయాగ్రామ్ గీయాలంటే వన్స్ అగైన్ ఫస్ట్ యూనివర్సల్ సెట్, నెక్స్ట్ బి అండ్ ఏ ఇన్సైడ్ బి. బిలో ఏ పార్ట్ రాయాలి. దిస్ ఈజ్ ఏ సబ్సెట్ బి. ఓకేనమ్మా. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. వన్స్ అగైన్ బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఈ వెన్ డయాగ్రామ్ గీయాలంటే మ్యూ యూనివర్సల్ సెట్ గీసాం, తర్వాత ఏ రాసాం. ఎందుకు ఏ రాసాము, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సబ్సెట్ మీన్స్ ఏ పార్ట్, ఏ పార్ట్ ఆఫ్ ఏ. ఏ పార్ట్ ఆఫ్ ఏ అంటే ఏదో ఒక పార్ట్ అది. సో ఏ అనేది సూపర్ సెట్ అనమాట. అదే తెలుగులో చెప్పుకోవాలంటే బి ఉపసమితి. ఉపసమితి అంటే ఏంటి, ఒక భాగం అన్నమాట. దేంట్లో ఒక భాగం, ఏలో ఒక భాగం. సో ఏలో బి ఒక భాగం. సో బి అలా రాయాలి. వెరీ వెరీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి మీరు. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అంటే సెట్ ఏ రాసి సెట్ బిలో రాయాలి. అదే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అన్నారనుకోండి, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి వెళ్దాం అనుకోండి. ప్రీవియస్ వన్ వెళ్దాం చూడండి ఒకసారి. సో ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏం రాసాం, బి రాసి సెట్ ఏ రాసాం. సెట్ బిలో సెట్ ఏ ఒక పార్ట్ అన్నమాట. అలాగే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏలో మనం ఏం రాయాలి, ఏ సెట్ ఏ రాసి అందులో బి అనేది ఒక పార్ట్ గా రాయాలి. బి అనేది ఒక పార్ట్ గా రాయాలి. ఓకేనా అండి. నెక్స్ట్ చిన్న ఇది ప్రాబ్లం. సో దిస్ ఇస్ నాట్ ఏ మైనస్ బి. సబ్సెట్ మీద ప్రాబ్లం అనమాట, ఉపసమితుల మీద ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది, చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం కూడా. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రిలాటరల్స్, బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. State whether A is a subset of B or B is a subset of A. Justify your answer. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వాడ్రిలాటరల్స్ మీన్స్ చతుర్భుజము, చతుర్భుజాలు. స్క్వేర్ అంటే చతురస్రము. రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రము. ట్రిపీజియం అంటే సమలంబ చతుర్భుజము. సమలంబ చతుర్భుజము. రాంబస్ అంటే మీకు తెలుసు, రాంబస్ అంటే. సో ఈ ప్రాబ్లం చేయాలి అంటే క్వాడ్రిలాటరల్స్. క్వాడ్రిలాటరల్స్ అంటే ఏంటో తెలియాలి, పూర్తిగా తెలిస్తేనే నువ్వు ప్రాబ్లం చేయగలవు, లేకపోతే ఈ ప్రాబ్లం చేయలేవు అనమాట. అందువల్ల ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టిపికల్ వన్ అంటాం. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రిలాటరల్స్, సెట్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్. చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయో అన్ని రాయాలి. చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయి, స్క్వేర్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్ అండ్ న్యూ వన్ కైట్. కొత్తగా చేరినటువంటి కైట్ తో సహా అన్ని క్వాడ్రిలాటరల్స్ రాయాల్సిందే. తెలుగులో చతురస్రము, దీర్ఘ చతురస్రము, సమాంతర చతుర్భుజము, సమలంబ చతుర్భుజము, రాంబస్, గాలిపటం, ఇవన్నీ క్వాడ్రిలాటరల్స్ అనమాట. సో అందువల్ల ఏమన్నాం, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనమ్మా. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏమి ఇచ్చారు, బిలో స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్.
చతురస్రము, దీర్ఘ చతురస్రము, సమలంబ చతుర్భుజము, రంబస్. సో ఇందులో ఏం కామన్ గా ఉన్నాయో చూడండి. స్క్వేర్ కామన్ గా ఉంది, రెక్టాంగిల్ కామన్ గా ఉంది, ట్రెపీజియం కామన్ గా ఉంది, రాంబస్ కామన్ గా ఉంది. సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ ఏలో ఉంది, రెక్టాంగిల్ ఏలో ఉంది, ట్రెపీజియం ఏలో ఉంది, రాంబస్ ఏలో ఉంది. సో ఆల్ ఎలిమెంట్స్ బి, ఎంటైర్ బిలో ఉన్న అన్ని కలిపి ఎందులో ఉన్నాయి? ఏలో ఉన్నాయి. కాబట్టి బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. అదనమాట. బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కాబట్టి బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. అండ్ హియర్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ బికి ఉపసమితి కాదు, బి ఏకి ఉపసమితి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. వన్స్ అగైన్ క్వాడ్రిలేటరల్స్ అన్ని తెలుసుంటేనే చేయగలుగుతాము. క్వాడ్రిలేటరల్స్ అంటే చతుర్భుజాలు. స్క్వేర్, రెక్టాంగిల్, పారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్, కైట్. బి ఏంటి? స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. సో బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ ఏ ఇస్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనమ్మా? తెలుగు మీడియం పిల్లలు కాస్త ట్రాన్స్లేషన్ చేసుకోవాలమ్మా, కాస్త నేర్చుకోవాలి. హైయర్ క్లాసెస్ లో కూడా మినిమం మనకి కొంత ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఓకేనా? ఇఫ్ ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ బికి ఉపసమితి అయితే, ఏ బిలో ఒక భాగం అయితే ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ యూనియన్ బి. ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను క్లియర్గా. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2. పెద్ద పెద్దవి ఏమొద్దు, చిన్నవే వేస్తాను. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3 దట్ ఈజ్ ఈక్వల్ టు బి. చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ నేను రాసేటప్పుడు చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నట్టుగా చూసుకుని రాశాను. సో ఏ ఇస్ 1, 2, బి 1, 2, 3 మోర్ దాన్ ఏ అనమాట. మోర్ దాన్ ఏ కన్నా ఎక్కువ బి, ఎందుకంటే బిలో ఏ భాగం కదా. సో ఏ యూనియన్ బి రాస్తే బి వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలోను బిలోను ఉమ్మడిగా ఏమన్నా చూడండి, 1, 2, 1, 2. 1, 2, 1, 2 మీన్స్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అండ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, అది ఒకసారి చేద్దాం, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, చాలా మందికి డౌట్. సో ఏ అంటే సెట్ ఆఫ్ 1, 2 మైనస్ సెట్ ఆఫ్ 1, 2, 3. సెట్ ఆఫ్ 1, 2, 3. 1 ఈజ్ దేర్, క్యాన్సిల్. 2 ఈజ్ దేర్, క్యాన్సిల్. ఏలో ఏమైనా మిగిలి ఉన్నాయా? నథింగ్ ఈజ్ దేర్, ఏమీ మిగిలి ఉండలేదు. నల్ సెట్. దట్ ఈజ్ ఈక్వల్ టు పై. దట్ ఈజ్ ఈక్వల్ టు పై. ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం. రెండవది, ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ దగ్గర మీకు డౌట్ వచ్చినప్పుడు మీరే ఒక సెట్ వేసేసుకోవాలి, సెట్స్ రాసేసుకోవాలి. ఏబి 2 సెట్లు రాసేసుకొని వాడు అడిగిన దాన్ని మీరు ఒకసారి చేసి చూసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేగాని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. బైహార్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంటాం, మర్చిపోతుంటాం, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? సో ఇఫ్ ఏ ఇస్ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు పై, నల్ సెట్. ఇఫ్ బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ, బి కానీ ఏకి సబ్సెట్ అయితే ఏమవుతుంది? యూనివర్సల్ సెట్. సో ఏ అండ్ బి. వన్స్ అగైన్, బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ మీన్స్ బి చిన్నది, ఏ సూపర్ సెట్ అనమాట. అంటే ఏలో బి ఒక పార్ట్ అనమాట. ఓకే, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. హౌ? అగైన్ చూడండి, ఇందులో ఏ సూపర్ సెట్, బి సబ్సెట్. కాబట్టి బి రాద్దాం ముందు. బి 1, 2 రాశాను. దీనిపైన ఏ రాద్దాం. ఏ సూపర్ సెట్ కదా, బిలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి, బిలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏ యూనియన్ బి చేద్దాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, చూడండి కామన్ బోత్ 1, 2 దట్ ఈజ్ ఈక్వల్ టు బి. A intersection B is equal to B, and B minus A is equal to pi. B minus A, B minus A is equal to set of 1, 2,
minus set of 1, 2, 3, 4. Cancel 1, yes, cancel 2. So is there any element? ఏ మూలకమైనా ఉందా? ఇంకా రిమైనింగ్ మిగిలి ఉన్నాయా? ఏమీ లేవు. సో b minus a is equal to pi. b minus a is equal to pi. సో ఈ వీటికి సంబంధించి ఎప్పుడు ఏ ప్రాబ్లం అడిగినా, ఏ బిట్ అడిగినా టక్మని మీరు చకచక 2 సెట్స్ రాసుకొని ఈ ప్రాబ్లం పార్ట్ చేసేసుకుంటే చాలు. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కన్ఫ్యూజన్ పోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే డయాగ్రామ్ గీయాలి. సో ఏ బి చూడండి, హియర్ ఏ బి. ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది? ఏ అవుతుంది మొత్తం కలిపేస్తే. ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. ఆ రెండింటిలో కామన్ ఏముంది ఇక్కడ? హియర్ బి ఈజ్ దేర్. సో డయాగ్రామ్ గీసేసుకోండి, సెట్ రాసుకోండి. డయాగ్రామ్ గీసుకుంటే మ్యాక్సిమం మీకు ఏ బిట్కైనా డౌట్ లేకుండా ఆన్సర్ మీరు చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, డిస్జాయింట్ సెట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. డిస్జాయింట్ సెట్, వియుక్త సమితులు. ఈ వియుక్త సమితుల మీద చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బిట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఒకవేళ IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నా, పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉన్నా, ఏపీఆర్జీసీ ఎగ్జామ్ ఉన్నా, వియుక్త సమితుల మీద మంచి బిట్స్ వస్తాయి డెఫినెట్గా అనమాట. సో నెక్స్ట్ రాబోయే థర్డ్ సెషన్ అంటే రెండో సెషన్లో రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ గురించి చెప్తాను. సమితి నిర్మాణ రూపం, జాబితా రూపం గురించి చెప్తాను. మూడో సెషన్లో వియుక్త సమితుల మీద మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వియుక్త సమితులు అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్, విశ్వ సమితి, సెట్ ఏ, సెట్ బి. ఇప్పటి వరకు ఏ రెండు సమితులు తీసుకున్నా మనం ఆ రెండు సమితులు ఇలాగా ఉమ్మడి మూలకాన్ని కలిగి ఉండే విధంగా ఉన్నాయి. బట్ హియర్ ఇక్కడ అసలు ఏ ఉమ్మడి మూలకాలు లేవు. డిస్జాయింట్ సెట్స్, జాయిన్ చేయబడాల అంటే కామన్ ఎలిమెంట్స్ లేనటువంటి సమితులు, కామన్ ఎలిమెంట్స్ లేవు, డిస్జాయింట్ సెట్స్ అంటారు అనమాట. దీని మీద ప్రాబ్లమ్స్ మంచిగా వస్తాయండి, చేద్దాం అవి. సో డిస్జాయింట్ సెట్స్ మీద ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. రెండు కలిపి రాసేవలసిందే ఏ యూనియన్ బి అంటే. ఓకేనా? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. హియర్ రెండు కలిపి రాసుకోవడమే. ఏ ఇంటర్సెక్షన్ బి ఉమ్మడి ఏమైనా ఉన్నాయా? నో. పై ఉమ్మడి ఏమీ లేదు. ఏ మైనస్ బి, ఏలోంచి బి తీసేస్తావు, బి తీయడానికి జాయింట్ అయ్యలేదుగా. సో బి తీసేసినా కంప్లీట్ ఏ ఉంది. అలాగే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బిలోంచి ఏ రిమూవ్ తీసేసిన బి. సో చాలా చాలా ఇంపార్టెంట్, బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి టాపిక్ అన్నమాట ఇది. ఎటువంటి బిట్ వచ్చినా మీరు చేయాల్సింది వెన్ డయాగ్రామ్ గీసేసుకోండి, ఈజీగా బిట్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ లాస్ట్ ప్రాబ్లం దగ్గరికి వస్తున్నానండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా ఎగ్జామ్లో ఇవ్వచ్చు. ఫ్రమ్ ద గివెన్ డయాగ్రామ్ ఒక వెన్ చిత్రం ఇచ్చి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ వెన్ డయాగ్రామ్ లో యూనివర్సల్ సెట్ మ్యూలో ఏ బిలో కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వబడ్డాయి, కొన్ని మూలకాలు ఇవ్వబడ్డాయి. ఆ మూలకాలు, ఆ ఎలిమెంట్స్ ఏంటో ముందు మనం రాసుకోవాలి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, సెట్ ఆఫ్ 1, 2, 3, 6 and 9. So this is set A. And set B is equal to, descending నుంచి వద్దాం, 4, 5, 7, 8 and 9. 4, 5, 7, 8, 9. సో ఏ యూనియన్ బి వద్దాం. ఏ యూనియన్ బి అంటే ఏంటి? కామన్ మొత్తం ఎంటైర్ ఏబి రెండింటిని కలిపి రాయాల్సిందే. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఉమ్మడిగా ఏమున్నాయి రెండింటిలో? 9 మాత్రం ఉమ్మడిగా ఉంది. చూడండి, హియర్ 9 ఉమ్మడిగా ఉంది. వన్స్ అగైన్ మీకు క్లియర్గా చూపిస్తా. సో కామన్ ఎలిమెంట్ 9 అనమాట. ఇక్కడ 9 ఉంది, కనబడుతుంది కదా డయాగ్రామ్లో. సో నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి మీన్స్ రిమూవ్ ఏ. 1, 2, 3, 6, 9 తీసేస్తే
ఏలోంచి బి తీసేయాలి. బి అంటే ఎంటైర్ దిస్ పార్ట్, ఈ పార్ట్ అంతా తీసేయాలి. ఈ పార్ట్ అంతా తీసేసాం. చూడండి, తీసేస్తే ఏం మిగిలాయి ఇంకా 1 2 3 6, 1 2 3 6. ఫ్రమ్ నెక్స్ట్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ మీన్స్ బిలోంచి ఏ అంతా రిమూవ్ చేసేయండి, ఏ అంతా తీసేయాలి, ఏ అంతా తీసేయాలి. తీసేసి రిమైనింగ్ వన్ ఏముంది ఇక్కడ 4 5 7 8. బిలో ఏమైతే రిమైనింగ్ ఉందో అది రాద్దాం 4 5 7 8. సో వెన్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ నుంచి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. సో ఇక్కడ మీరు ఏ బి, ఏ యూనియన్ బి అంటే సెట్ ఏ యూనియన్ సెట్ బి కట్టకల్లా డైరెక్ట్ గా ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఏమున్నాయో అవి రాసేయడమే డైరెక్ట్ గా. అర్థమైందా అండి? ఆ సెట్ లో మీరు ఏమైతే అబ్జర్వ్ చేస్తున్నారో, డయాగ్రామ్ ఏమైతే అబ్జర్వ్ చేస్తున్నారో, వెన్ చిత్రాన్ని మీరు ఏమైతే పరిశీలించారో దానికి అనుగుణంగానే మీరు రాసేయాలి. ఏ యూనియన్ బి అంటే 1 2 3. వన్స్ అగైన్ మీకు నేను వెన్ డయాగ్రామ్ క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ యూనియన్ బి అంటే 1 2 3 4 5 6 7 8 9. అవన్నీ కలిపి రాసేయడమే ఇక్కడ. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బికి వచ్చామంటే ఉమ్మడిగా ఏముంది 9 రాసేయడమే. ఏ మైనస్ బి అంటే ఏలోంచి బి రిమూవ్ చేసేయండి, అంటే బి పార్ట్ అంతా తీసేయండి. ఏముంది 1 2 3 అండ్ 6, 1 2 3 అండ్ 6. సో బి మైనస్ ఏ, బి మైనస్ ఏ నుంచి ఏమొచ్చింది బి మైనస్ ఏ అంటే ఏ అంతా తీసేయాలి, ఈ పార్ట్ అంతా తీసేయాలి. తీసేస్తే ఏముంది 4 5 7 8. సో ఈ డేటా మీరు ఉపయోగించుకోవద్దు, ఈ డేటా అన్నెసరీ. మీకు డైరెక్ట్ గా వెన్ చిత్రాన్ని యూజ్ చేసి ఉపయోగించి వెన్ డయాగ్రామ్ ఉపయోగించి మీరు ఈ ప్రాబ్లం పార్ట్ చేసేయచ్చు అనమాట. అలాగే చేయాలి ప్రాబ్లం కూడా. అర్థమైందమ్మా? అంతేగాని ఏ రాసి ఏ మైనస్ బి అంటే సెట్ ఏ మైనస్ సెట్ బి అలా రాయకూడదు. వెన్ డయాగ్రామ్ చూసి మీరు అబ్జర్వ్ చేసి రాయాలి. దట్స్ వై వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామ్స్ లో ఇవ్వచ్చు. సో వెన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి? ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ డెల్టా బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ని, ఇన్ని రకాల వెన్ డయాగ్రామ్స్ మనం చెప్పుకున్నాం. ఆ వెన్ డయాగ్రామ్స్ ని బేస్ చేసుకుని చిన్ని బేసిక్ ప్రాబ్లమ్స్, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ యూ మే అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి ఈ ప్రాబ్లమ్స్ ని రెండోసారి చూడండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ వెరీ వెల్. అలాగే ఈ సమితుల చాప్టర్ నుంచి, సెట్స్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారని ఆశిస్తూ యువర్స్ రవిశంకర్ సార్. సో రాబోయే అప్డేట్స్ కోసం వీఆర్ స్పెషల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీట్ అగైన్.